సార్ మీరు ముందు నుంచి ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది ప్రతి ప్రభుత్వ కర్తవ్యం ఉచిత వైద్యం, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని తెలంగాణలో చూస్తే ప్రైవేటు విద్యకి చాలా పెద్ద పట్టం కడుతున్నారు. భారం కూడా పెరిగిపోతుంది, ఇంటర్నేషనల్ స్కూల్స్ అది. ఇంకొక వైపు ఏమో అక్కడ మెడికల్ కాలేజీ మీద పెద్ద వివాదం చెలరేగుతుంది. వాళ్ళు 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యి లేదు. ఈ లోపల వీళ్ళు పీపీపీ జీవో తీసుకొచ్చారు. ఆ జీవో మీద కన్ఫ్లిక్టింగ్ వ్యూస్ వస్తున్నాయి. అదే మీరు ఒక మెడికల్ డాక్టర్గా ఒక దీనిగా మీరు దీన్ని ఎట్లా చూస్తారు? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ టు ప్రైవేటైజ్ దిస్? ముందు అసలు ఇన్ని వైద్య కళాశాలలు అక్కర్లేదు, మనకి ఈ దేశంలో ఒక వేలమర్రి అయిపోయింది. నా అంచనా ప్రకారం డాక్టర్గా పట్టభద్రులైన వాళ్ళు ఈ దేశంలో 16-17 లక్షల మంది రిజిస్టర్డ్ అయి ఉండగా మెడికల్ కౌన్సిల్ దగ్గర 2.5-3 లక్షల మంది ఏం చేయాలో తెలియక తికమకలాడుతున్నారు. ఇతర దేశాల్లో, యూరప్లో కానీ అమెరికాలో కానీ దాదాపు 100 మందికి కూడా మళ్ళీ నైపుణ్యాన్ని పెంచుకోవడం కోసం రెసిడెన్సీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అవకాశాలు ఉంటాయి. మన దేశం 130-35 మందికే. అందులో క్లినికల్ అయితే ఇంకా తక్కువ. వైద్యం చేయడం అయితే వైద్యానికి ఇతరమైన పెథాలజీ, మైక్రోబయాలజీ ఇవన్నీ ఉంటాయి, కానీ యాక్చువల్గా పేషెంట్ని పరామర్శించేటువంటి అయితే ఇంకా తక్కువ ఉంటాయి. దాంతో మిగతా వాళ్ళంతా ఎంబీబీఎస్ చదవడం ఎంత కష్టం అయిపోయిందో, ఎంబీబీఎస్ తర్వాత ఇంకంతకంటే తల ప్రాణం తక్కువ వస్తుంది. ఆ నైపుణ్యం లేకపోతే సమాజంలో అవకాశం లేకుండా పోతుంది. ఎంబీబీఎస్లో మిగతా యూనివర్సిటీల్లో ఉన్న పరీక్షలతో వాటితో పోలిస్తే ఎంబీబీఎస్లో కనీసం కొన్ని పరీక్ష ప్రమాణాల పూర్వం నుంచి ఉన్న 50% ఖచ్చితంగా మీకు క్లినికల్ ఎగ్జామినేషను, ప్రాక్టికల్స్, వైవా ఇవన్నీ ఉంటాయి. కానీ అవి కూడా మొక్కుబడిగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఎంబీబీఎస్ చదివినటువంటి కుర్రాడు కానీ అమ్మాయి కానీ చాలా ధైర్యంతో బయటకు వచ్చేవాళ్ళు. ప్రాక్టీస్ చేయగలము, సొంతంగా ఈవేళ రేపు రోగులను చూడగలము, వాళ్ళకి న్యాయం చేయగలము, చికిత్సను ఇవ్వగలమని చెప్పాను. ఈవేళ థియరీలో బ్రహ్మాండంగా పాస్ అవుతున్నారు, దాని 100 మంది దాదాపుగా పాస్ అవుతున్నారు పరీక్షలు, కానీ ప్రాక్టికల్ పరిజ్ఞానం లేకుండా పోతుంది. ఇంజనీరింగ్ అంత అధ్వానంగా లేకపోవచ్చు, కానీ ఒక రోగిని మనం చూసి చికిత్స చేయాలంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి, పరిజ్ఞానం కావాలి. కాబట్టి అందుకనే వైద్య వృత్తి, వైద్య విద్య ప్రపంచం మొత్తంలో చాలా సంక్లిష్టమైన, చాలా కష్టమైన విద్య. అది లేకుండా ఏదో ఊరికే రోడ్డు పడేస్తున్నాం. అందుకనే కొన్ని లక్షల మంది ఒక పక్కన రోగం తాండవిస్తుండగా, ఒక పక్కన ఈ దేశంలో మంచి ఆరోగ్య సేవలు అవసరం ఉండగా ఉన్న డాక్టర్లు ఉపయోగించుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు ఇబ్బడి ముప్పడిగా వేలం బెరిగా వైద్య కళాశాలలు పెట్టడం ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ సరైనది కాదు. కానీ మనకి ఎందుకనో రాజకీయ వ్యవస్థలో అవగాహన లేక ప్రధానమంత్రి గారు సైతం ఈ మాట చెప్తున్నారు, కొత్త కాలేజీలు పెట్టాలా, ప్రతి ఊళ్ళో పెట్టాలా, ప్రతి జిల్లాలో పెట్టాలని చెప్పని. అదేదో సమస్య అన్నట్టుగా. ఫ్యాకల్టీ కూడా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు చాలా చోట్ల, కొన్ని చోట్ల అయితే మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎవరు ఇన్స్పెక్షన్కి వస్తే పేషెంట్లు లేక ఆ రోజు అక్కడి నుంచి ఆరోగ్యం తీసుకొచ్చానని మంచంలో పడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరన్నా అడగండి, పేషెంట్ కనిపించాలి, ఇంతమంది పేషెంట్ కనిపించకపోతే వాడు సర్టిఫికేట్ ఇవ్వరు, క్యాన్సిల్ చేస్తారు. అట్లాగే డాక్టర్లు, టీచ్ చేసేవాళ్ళు డాక్టర్లు దొరక్క ఆ రోజు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ రోజుకి 5,000-10,000 ఇచ్చి ఆ కోర్టు వేసుకుని స్టెతస్కోప్ పెట్టి మీరు కూర్చొని మీరు ఎక్కడ టీచ్ చేస్తున్నామని చెప్పి చేసిన మాట వాస్తవాలు. ఇలాగా ఒక వేలం వేరు అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉన్న కళాశాలను సమర్థంగా నిర్వహించాలి. ఉదాహరణకి మీరు గాంధీ చూడండి, ఉస్మానియా చూడండి, లేకపోతే కేజీహెచ్ చూడండి, గుంటూరు మెడికల్ కాలేజ్ చూడండి. మరి నేను అన్ని టీచింగ్ ఆసుపత్రుల్ని ఆంధ్రప్రదేశ్లో చాలా సవివరంగా పర్యటించాను. 5 ఏళ్ళ క్రితం. అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పని జరుగుతుంది అని లెక్కేశాను. పనేమో రూపాయి ఖర్చు పెడితే దాదాపు 4 రూపాయల పని జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని పరిస్థితులు అధ్వానంగా ఉన్నా కూడా అక్కడ జరుగుతున్న పని, అవుట్ పేషెంట్ చూడడం కానీ, ఇన్ పేషెంట్ ఆసుపత్రుల్లో పడక కానీ, లేకపోతే ఆపరేషన్లు కానీ, ప్రసవాలు కానీ, ఇవన్నీ మొత్తం లెక్కేస్తే ఎంత ఖర్చు అవుతుందని కనీసం కాస్త తక్కువ ఖర్చు లెక్కేస్తే పెట్టే ఖర్చుతో పోలిస్తే 4 రెట్లు ఫలితం వస్తుంది. కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం అక్కడ? ప్రైవేట్ హాస్పిటల్లో, కాస్త మంచి హాస్పిటల్లో దాదాపుగా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఒక్కొక్క పడక్కి సంవత్సరానికి ఖర్చు అవుతుంది. బిల్డింగ్ కూడా అట్లానే ఉంటుంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10-12 లక్షలు ఖర్చు పెడితే గొప్ప విషయం. కాబట్టి ఉన్న ఆసుపత్రుల్లోనే సౌకర్యాలు పెంచలేకపోతున్నాం. దాంతో ఏమవుతుంది,
మంచి డాక్టర్లు ఎవరు కూడా ప్రభుత్వ రంగానికి వెళ్ళారు. ఒకప్పుడు నిష్ణాతులైన వాళ్ళు, సమాజంలో గొప్పవాళ్ళు ఆ రంగంలో ఉన్న వాళ్ళంతా మా ప్రొఫెసర్లు వాళ్ళంతా కూడా ఈవేళ అక్కడ ఉపయోగం కనిపించట. కాబట్టి మీరు సమాజంలో మంచి పేరున్న డాక్టర్లు ఎవరైనా చూడండి, 100కి 90 మంది, బహుశా 100కి 95 మంది ప్రైవేట్ రంగంలో ఉన్నారు. ఒకప్పుడు 100కి 90 మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేవారు. ప్రతిష్ట పోతుంది, ఉన్న కొద్దికి ఇంకా క్షీణించిపోతున్నాం. కాబట్టి వీటి స్థాయిని పెంచుతాం అవసరం. అలా కాకుండా అదే పనిగా విస్తరించేసి కొత్త కాలేజీలని మళ్ళీ డబ్బులేమో ఇప్పుడే చెప్తున్నా, ఆర్థిక సంక్షోభం ఎట్లా ఉందో. అంచేత ఏ రకంగా చేస్తున్నారనేది నాకు వివరాలు తెలియవు, ఆ మోడల్ ఏంటని చెప్పాను. కానీ సరైన రీతిలో చేసినట్టయితే మరి ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం అనేది తప్పు కాదు. మనం పూర్వకాలంలాగా ఒక పిడివాదాన్ని పట్టుకుని అంతా ప్రభుత్వం అంటే ఆ పరిస్థితి లేదు. ప్రధానికి ఇందాక స్కూళ్ళ సంగతి చెప్పారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, మనలాంటి కుటుంబాలు ఎంతమందికి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం? మనకి గవర్నమెంట్ అంటే కోపం కాదు, డబ్బులు ఖర్చు పెట్టాలన్న కోరిక కాదు, వాటి మీద నమ్మకం లేక. విత్తు ముందా చెట్టు ముందా? మీరు అమెరికాలో ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు, మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించరే? మీరు అక్కడ మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంటే పిల్లలకు అక్కడ పాఠాలు బాగా చెప్తారంటే అక్కడికి వెళ్తే నివాసాన్ని అందరూ పరుగులు చేస్తారు. అందుకని అక్కడ ఆ ఏరియాలో ఇంటికి రేటు పెరుగుతుంది, అక్కడ ఉండి పిల్లల్ని హాయిగా పంపించుకుంటారు. కాబట్టి ఇది ప్రైవేట్ గవర్నమెంటే కాదు, ముందు పని జరుగుతుందా లేదా, మంచి ప్రమాణాల విద్య అందుతుందా లేదా, మంచి ప్రమాణాల ఆరోగ్యం అందుతుందా లేదా, అది చూడకుండా మనం మన చర్చ అంతా కూడా చాలా గందరగోళం అవుతుంది. నా దృష్టిలో ప్రైవేటు గవర్నమెంట్ లెక్క కదా. అందులో మీరు ఉచితంగా వైద్యం కోసం చాలా ఏర్పాట్లు బీదలకు చేస్తున్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ మనం దాన్ని సరిగ్గా అమలు చేయండి, దానిలో బకాయిలు లేకుండా చేయండి. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏ పేరుతో పెట్టినా కూడా అవి సరిగ్గా అమలు చేయండి. ప్రాథమిక ఆరోగ్యాన్ని బాగా అందించే ఏర్పాటు చేయండి, మరి టీకాలు బాగా అందించే ఏర్పాటు చేయండి, పౌష్టికాహారం అందించే ఏర్పాటు చేయండి. అంతేగాని ప్రభుత్వం ప్రైవేట్ అనేది ముఖ్యం కాదు, మంచి సేవ ప్రజలకు అందిందలేదా. డబ్బులు లేక ఆరోగ్యశ్రీ సేవలు 2 రాష్ట్రాలను ఆపేశారు, అది నిజమైన సమస్య. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో మొదలైన ఆరోగ్యశ్రీ రాజశేఖర గారి కాలంలో మీరు ఆర్భాటంగా కొనసాగించారు. మరి ఫీ రీయింబర్స్మెంట్ ఏమో 8,000 కోట్ల బకాయిలు అంటున్నారు తెలంగాణలో, ఏపీలో కూడా బకాయిలు ఉంటే ఎంతో తెలియదు, నాకు అంకే తెలియదు. అలాగే ఓ 1,400 కోట్లు ఎంతో ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ బకాయిలు అంటున్నారు. ఎంత అప్రతిష్ట ఇది, ఎంత అన్యాయం ఇది. ఇంకా వాళ్ళు ఆ కాలేజీలు ఎట్లా నడుపుతారు? కొన్ని మంచి కాలేజీలు, మంచి ప్రాణాలు నడిపే కాలేజీలు కూడా 50 కోట్లు 100 కోట్ల బకాయిలు ఉండి వాళ్ళకి అన్నిటి కారుస్తున్నారు. ఎలా నడపాలి తెలియకని చెప్పండి. ఎందుకంటే తప్పు ఉందా? ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా నేను దండం ఉపయోగిస్తాను, నేను అంత తెలుస్తానని చెప్పంటే అది ధర్మం? అదే ప్రజాస్వామ్యం అంటే? అదే చట్టబద్ధ పాలన అంటే? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.